ఈ మాత్రమైన ఆంధ్ర రాష్ట్రం ఉంది అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం అదే కోర్టులు తప్పుదాని సందర్భాలు చాలా కోర్టులు ఉన్నాయి. దీంట్లో కూడా నాకు అదే అర్థమవుతుంది. వాళ్ళ ఇంత రామకృష్ణ గారి ఏదో నేను ఎంక్వైరీ చేశాను, నెక్స్ట్ డే ఇవాళ మార్నింగ్ వచ్చి 307 యాడ్ చేస్తూ మెమో పడేస్తారని. సో ఈ 307 లేకపోయినప్పటికీ దాంట్లో 353 ఉంది కదా. 353 నాకు తెలిసినంత వరకు నాన్ బెయిలబుల్. జడ్జి గారు బెయిల్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన అప్లికేషన్ బెయిల్ ఇవ్వాలి. ఇక్కడ నాకు తెలిసి బెయిల్ అప్లికేషన్ కూడా లేదు. బెయిల్ అప్లికేషన్ కూడా లేకుండా సొంత పూచీకత్తు మీద షూరిటీలు కూడా పెట్టుకోకుండా 2 రోజులు టైం ఇచ్చాయంట మహానుభావుడు. మరి అంటే మీరంటే కొంచెం ఏదో ఎజిస్టేట్ చేశారు, కానీ నేను లాయర్ చేశాను, నాకు ఎజిస్టేషన్ అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఇస్ రైట్, ఇవాళ పేపర్ లో చదివింది కానీ మీరు చేసింది కానీ నిజంగా అయితే, అది నిజమైతే 353 ఉన్నప్పుడు ఆయన అప్లికేషన్ లేకుండా నువ్వు సొంతంగా ఇవ్వదలుచుకున్నప్పుడు షూరిటీ కూడా తీసుకోకుండా అక్కడ ఎలిగేషన్ ఏంటి? సరే వాడు తప్పు చేశాడు, రెండు తర్వాత ఎలిగేషన్ ఏంటి? సాక్షాత్తు ఒక మాజీ సీఎం మీద రాయి ఇస్తున్నాడు. సరే ఇంకోటి కూడా చదివాను ఇంకో పేపర్ లో, ఏ రాయి తగిలితేనే చచ్చిపోతారా అని అన్నా అంట. అది మరి ఎంతవరకు నిజమా? అది కనుక నిజమైతే మళ్ళీ ఇంకో రోజు మీరు డిబేట్ పెట్టండి. ఆ మెజిస్ట్రేట్ ఎవరో ఒకసారి తెలుసుకొని మాట్లాడతాం ఖచ్చితంగా. అసలు ఒక మాజీ సీఎం మీద, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఒక రాయి ఇస్తున్నాడు అంటే ఎలిగేషన్. నువ్వు అంత తెల్లారిపాటికి వాడికి షూరిటీని కూడా పెట్టుకోకుండా వాడిని పంపించాల్సినంత అవసరం నీకేమొచ్చా? మినిమం కదా రెస్పాన్సిబిలిటీ అది, నీకు జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ అది. ఒక వ్యక్తి, ఒక సాధారణ పౌరుడో లేదంటే ఇంకోడు ఒక వ్యక్తి అత్యధిక టైం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడని చెప్తున్నాము. ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి మీద రాళ్లు సెడితే షూరిటీలు పెట్టుకోండి. బెయిల్ కాదంటలేదు, బెయిల్ సరే, బెయిల్ అప్లికేషన్ లేకుండా బెయిల్ ఇచ్చినప్పుడు కూడా షూరిటీస్ కూడా లేకుండా 2 రోజులు టైం ఇచ్చి వదిలిపెట్టాల్సినంత ఆవశ్యకత ఏమొచ్చింది నీకు? జ్యుడిషియల్ ఆఫీసర్ని మరి ఆయన మన డిబేట్ ఉంటే మరి ఒకవేళ నేనంటే అదే మళ్ళా అదే కనుక జరుగుంటే మాత్రం 100% ఆయన తప్పే. అదే కదా. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం 2022 నవంబర్లో జరిగిన ఘటనని పోలీసులు అప్పుడు పట్టించుకోలేదని ఇప్పుడు వచ్చిన పోలీసులు, ఈ ప్రభుత్వంలో పోలీసులు వెతికి చాలా కష్టపడి వాళ్ళని పట్టుకొస్తే, అట్లా జస్ట్ రాగానే బెయిల్లో వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా వీళ్ళ శ్రమకి వాల్యూ ఏముంటది? నేరస్తులకు భయమే ఉంటది. సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అదే నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు చెప్తేనే వచ్చి వెళ్ళిపోతామంటే నాలాంటి ఇలాంటి పరిస్థితి ఏంటని? అవును, అది కామెంట్, మరి పేపర్లో వచ్చిన కామెంట్, జడ్జి గారు చేసిన కామెంట్లు గనక నిజమైతే గనక ఇట్స్ షేమ్ఫుల్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ. ఏమని రాయి తగిలితేనే చచ్చిపోతారా? కూర్చొని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయండి. అలా అన్నారని ఒక పత్రికలో వచ్చిందా? నేను చూడలా, అందుకని వచ్చింది. నేను చూశాను కాబట్టి జ్యోతిలో వచ్చిందండి. జ్యోతిలో రాశాను. ఆ కామెంట్ కనుక చేస్తుంటే మాత్రం 100% తప్పు. ఇంకోటి కూడా నేను తప్పు చెప్పబడుతున్నానంటే 353 అనేది నాన్ బెయిలబుల్, పనిష్మెంట్ తక్కువే. ఇప్పుడు 41 7 years లోపు 41 నోటీస్ ఇమ్మన్నారు, ఓకే, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ బెయిలబుల్ కి నాన్ బెయిలబుల్ సైడ్ అంటే వెంకటకృష్ణ గారు బెయిలబుల్ దాంట్లో వితౌట్ అప్లికేషన్ జడ్జి హ్యాజ్ పవర్ అని రిమైండ్ రిపోర్ట్ మీద వాళ్ళు షూట్ అని చెప్పేసి రాసేయచ్చు, ఓకే. కానీ ఇక్కడ నాన్ బెయిలబుల్ అయినప్పుడు ఏంటంటే మేము లాయర్ ఒక అప్లికేషన్ ఇస్తాం, బెయిల్ అప్లికేషన్ ఇస్తాం, బెయిల్ అప్లికేషన్ ఆర్డర్ తీసుకోవచ్చాను. ఎందుకంటే 7 years లోపు ఉంది కాబట్టి ఇవి ఇవ్వచ్చు, రాయొచ్చు. కానీ అది లేకుండా, ఇది లేకుండా, షూరిటీలు కూడా లేకుండా ఒక ఎలిగేషన్ ఏంటి? తను తప్ప రైట్ తర్వాత ఆలోచిద్దాం. నువ్వు బెయిల్ ఇచ్చేస్తావు, ఓకే, నీ పాత్ర అయిపోయింది. షూరిటీలు కూడా లేకుండా వదిలేసినంత అటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది?